మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మచిలీపట్నం టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కట్టడాలను అధికారులు గుర్తించి వాటిని తొలగిస్తే పేర్ని నాని మంత్రి కొల్లు రవీంద్రపై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మచిలీపట్నంలోని కొబ్బరి తోటలో ఇంటి నిర్మాణానికి అనుమతి లేకుండా చేపట్టిన గృహాన్ని కోర్టు ఆదేశాలతో అధికారులు తొలగించడం జరిగిందన్నారు. దానికి ఏమాత్రం సంబంధం లేని మంత్రిపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. పేర్ని నాని మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మచిలీపట్నంను అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోనే నెంబర్ 1 మంత్రిగా పేరు పొందుతున్న కొల్లు రవీంద్రని చూసి ఓర్వలేని అక్కసుతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మచిలీపట్నం మాజీ శాసనసభ్యులు మాట్లాడిన వ్యాఖ్య చాలా చండాలంగా ఉంది. ఎంతసేపు ఎదుటోళ్ళ మీద బురద దల్లాలి అనే కాన్సెప్ట్. నిన్న కాక మన కాగిత వెంకటేశ్వర గారి మీద కానీ ఆ ఊరోళ్ళ గ్రామాల మీద ఎవరైనా ₹50,000 ఇచ్చే పరిస్థితి ఉందా? అట్లా ఇవాళ కొల్లు రవీంద్ర గారికి సంబంధం ఏముంది దీనిలో? ఇవాళ పార్టీలకు రుద్దాల్సినంత అవసరం ఉంది. రాజకీయంగా ఓడిపోయి పిచ్చపట్టి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదో ఒకటి సొల్లువాగుడు మీరు క్లియర్ కట్గా కష్టపడి చెమటోర్చి అందరూ కష్టపడి చెమటోర్చింది. మీ కుటుంబంలో మీరు ఎంత కష్టపడి చెమటోర్చి సంపాదించారో మచిలీపట్నం ప్రజలందరికీ తెలుసు. అందరూ కూడా దాదాపు 40 ఏళ్ళ నుంచి ఇదే మచిలీపట్నంలో నివసిస్తున్నారు. మీరు కానీ మీ తండ్రి గారు కానీ మీ తాతగారు కానీ ఎన్ని తరాలు సంపాదించారో వాస్తవంగా మీకు ఎంత ఆశలు ఉన్నాయో మచిలీపట్నంలో అందరికీ తెలుసు. ఈరోజు ఎవరు విడమర్చి చెప్పక్కల. అలాంటిది కొల్లు రవీంద్ర మీద బుర్ర చల్లటం చాలా చండాలంగా ఉంది. సొల్లు మంత్రి అని ఊరికనే పెట్ల పేరు. ఇది సొల్లు వాగుతా ఇక ఎదుటోళ్ళ మీద బురదలుతా పార్టీ మీద కూటమి ప్రభుత్వాన్ని చూడలేక, కూటమి ప్రభుత్వం ఉంటే దాదాపు 10-15 ఏళ్ళు మీరు రాజకీయ చరిత్ర ఉండదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం నొప్పి పెడుతున్నారు. ఇవాళ అధికారం క్లియర్ కట్గా అధికారులు చెప్పారు, అది పర్మిషన్ లేదు, పరిమాణ నోటీస్ ఇచ్చారు అని క్లియర్ కట్గా ఫోటోలో కూడా చూపించారు. మీకు దాని గురించి చెప్పాల్సిన పనే ఉంది. పేర్ని నాని గారు మైక్ చూడగానే యథాస్థితి తదా ప్రజ అన్నట్టు ఊగిపోవడం మనం ఎప్పుడు గమనిస్తూనే ఉంటాము. గురువింద గింజ దాని కింద నలుపు ఎరగదు అన్నట్టు. ఒక్క నిమిషం అండి. ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ఎంత విడ్డూరంగా ఉందంటే 25వ డివిజన్ లో భర్త చనిపోయిన ఆవిడ బడ్డీ కొట్టు పెట్టుకొని బతుకుతుంటే ఆమె బడ్డీ కొట్టు పడగొట్టింది ఎవరండి? ఆమె ఆడపిల్ల కాదా? 50వ డివిజన్ లో బైపాస్ రోడ్ దగ్గరలో ఒక ఆవిడ్ని మీ వైసీపీ కార్యకర్త గుమ్మం దగ్గర నైట్ చింపేసేసి ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతంటే కేసు పెట్టకుండా అడ్డుపడ్డది మీరు కాదా? ఆమె ఆడపిల్ల కాదా? కార్పొరేటర్గా గెలిచిన నేను కనీసం సచివాలయానికి వెళితే వాళ్ళకి కనీసం కుర్చీ వేయొద్దు, వాళ్ళకి కనీసం గౌరవం కూడా ఇవ్వద్దని చెప్పిన నాన్నగారికి ఒకటి నేను ఆడపిల్లను కాదా? అక్కడ దాకా ఎందుకండి? వాలంటీర్గా మా ఇంట్లో పిల్ల కష్టపడి ఎవరి రికమెండేషన్ లేకుండా ఇంటర్వ్యూలు పాస్ అయ్యి వాలంటీర్ జాబ్ తెచ్చుకుంటే పిల్లని ఉన్నపడన టీడీపీ పిల్ల అని చెప్పి తీయించేసింది మీరు కాదా? వీళ్ళందరూ ఆడపిల్లలు కాదా? మీ దగ్గరకు వచ్చేసరికి ఆడపిల్లలు అవుతారా? నిజంగా ఉసురుకు కానీ మాట వింటే నిజంగా ఉసురు ఊరేసుకుని చచ్చిపోద్దండి. మీరు మాట్లాడుతుంటే ఉసురు గురించి మీరు మాట్లాడుతుంటే ఉసురే ఊరేసుకొని చచ్చిపోతుంది. అంత దరిద్రంగా మాట్లాడుతున్నారు. మీరు మంత్రిగా చేశారు. నాకు ఊహ తెలియనప్పటి నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. ఎలా గౌరవించాలో కూడా మీకు తెలియదు. మా కొల్లు రవీంద్ర గారికి తెలుసు. ఎక్కడ కూడా పొరపాటును కూడా ఎక్కడ నోరు జారొద్దు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్న వాడే మాకు చెప్తారు. ఆయన పేర్ని నాని ఒక ప్రశ్న పిలిచి కొల్లు రవీంద్ర గారి గురించి అవాకులు చవాకులు నోటుకొచ్చోటు వాగేశాడు. అసలు స్థలాల గొడవల విషయంలో మంత్రి గారికి సంబంధం ఏముంది? దాంట్లో ఏమీ లేదు. అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఆ సైటు ఎంతమంది చేతులు మారింది, ఎప్పుడు దానికి డాక్యుమెంట్ పుట్టించింది మీరే కదరా బాబు. ఆ డాక్యుమెంట్ పుట్టించి దొంగతనంగా అమ్మించి దానికి ఆ రకంగా తయారు చేసి ఆ ఏరియా అంతా చెడగొట్టిందే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసేది. దాన్ని తీసుకొచ్చి వాళ్ళ కొల్లు రవీంద్ర గారి మీద రుద్దానని పేర్ని చూస్తున్నాడు. పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయి పేర్నానికి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదు. కమిషనర్కి తిట్టే, అసిస్టెంట్ కమిషనర్ని తిట్టే, పోలీస్ అధికారిని తిట్టే. అసలు నువ్వు గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తేనా? ఒక ప్రజెంట్ మంత్రిని పట్టుకుని వాడు వీడు అంటావా? నేను మీకు ఏరా ఓరా అంటానికి ఎంతసేపు పడుతుంది? ఒక్క సెకండ్ పడదు.
కానీ మా నాయకులు మాకు సంస్కారం నేర్పిస్తున్నారు. నీలాగా నీ కొడుకు రోడ్డు మీద వదిలేసినట్టు కాదు అది. మాకు కొన్ని పద్ధతులు, ఒక సిస్టమ్ ఉంది మనకి. దీన్ని నువ్వు ఇందాక ఏమన్నావు, వీళ్ళందరినీ కలిపి వాడేదో నాటకాలు ఆడిస్తున్నాడు వాడు అంటున్నావు. ఈ కమిషనర్ గారు ఆయనకి వచ్చిన అర్జీ ప్రకారంగానే పనిచేస్తారు. నువ్వు పోలీస్ ఆఫీసర్ని ఏమన్నాడు, సీమ పంది అన్నావు, తెల్ల సీమ పంది అన్నాడు. పోలీస్ సోదరులారా, మీరందరూ దీన్ని గమనించాలి. ఇవాళ ఒక సిఏని పట్టుకుని సీమ పంది అని సంబోధించాడు, రేపు మీ డిఎస్పీ గారిని కుక్క అంటాడు, మీ ఎస్పీ గారిని ఏదో అంటాడు. మీరు ఎట్లా సహిస్తున్నారు దీన్ని? కాబట్టి కొల్లు రవీంద్ర గారి జోలికి మాత్రం నువ్వు రామాక పేరునాని. ఆయన పారదర్శకంగా అన్నీ చేసుకుంటూ పోతున్నాడు. తొక్కి నార తీయాలంటే 10 నిమిషాలు పడదు కొల్లు రవీంద్రకి, కానీ అది ఏమి పట్టించుకోడు. మీరు వీళ్ళ ఆస్తులు దొబ్బెట్టం, వాళ్ళ ఆస్తులు దొబ్బే మీ తత్వం అది, మీది. అసలు మదర్ డాక్యుమెంట్ ఉండో చూపించు పేరు నన్ను.